ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కనుక తిరుమల శ్రీవారి గురించి చెప్తుంటే నాకైతే కళ్ళెంట నీళ్ళు వచ్చినాయండి. అవేంటి, ఏం సంగతి, ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇది పోయిన సంవత్సరం జరిగిన సంఘటనగా చెప్పారండి వాళ్ళు. ఈ జరగటం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అది కూడా మీతో పంచుకుందాము వారు చెప్పగా నేనైతే మీకైతే చెప్తాను. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలకంటండి వారు తిరుమల శ్రీవారి దర్శనార్థం వెళ్ళారంటండి. వెళ్ళి అక్కడ స్వామివారిని ఆ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారంటండి. అంటే వాళ్ళు మామూలుగానే వెళ్ళారు, విఐపీస్ ఏం కాదు, కానీ మామూలుగానే దర్శనానికి క్యూ లైన్లో మామూలుగా ఎవరైతే మాడవీధుల్లో ఎలా అయితే దర్శనం చేసుకుంటారో మనం అదేవిధంగా స్వామివారి రాగానే ఆ యొక్క వాహన సేవలో పాల్గొనటం ఇవన్నీ కూడా చేయటం జరిగిందంటండి. అయితే వీళ్ళు దర్శనం కోసం గర్భాలయానికి దర్శనం వెళ్ళాలి కదండి. కాకపోతే దర్శనం టికెట్స్ అయితే లేవంటండి. అయితే ఒకళ్ళు విఐపి దర్శనానికి వెళ్తున్నారంటండి. వారు అడిగారంట, మేము వెళ్తున్నాము, మాలో ఇద్దరు రాలేదు, మీ ఆధార్ కార్డులు తెస్తే కనుక విఐపి దర్శనానికి మనం వెళ్ళవచ్చు అని చెప్పడం జరిగింది. అది కూడా లిమిటెడ్, అంటే రోజు ఉండవు. ఎప్పుడంటే ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఈ యొక్క విఐపి దర్శనాలన్నీ కూడా మొత్తం పూర్తిగా రద్దు చేసేస్తారు. కానీ కొన్ని సమయాల్లో ఉంటాయి. ఎప్పుడంటే కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో కానీ మధ్యలో కానీ అలాంటివి రోజుల్లో కొంచెం అలౌ చేస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో వీళ్ళకి దొరకటం, సాక్షాత్తు ఆ స్వామి వచ్చి అడిగినట్లుగా వాళ్ళతో పాటు ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళిపోయారంటండి దర్శనానికి. వీళ్ళు అయితే ముగ్గురైతే వెళ్ళారు. అయితే వాళ్ళ పాపకైతే మ్యారేజ్ అయ్యి పిల్లలైతే లేరంటండి. అయితే వీళ్ళు ముగ్గురైతే వెళ్ళారంట. అంటే ఆమె తర్వాత వాళ్ళ ఆయన, ఈ పిల్ల, ముగ్గురు కూడా వెళ్ళటం జరిగింది. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే ఈ వాహన సేవలన్నీ కూడా చాలా బాగా జరిగినాయి అంటండి. ఒక్కొక్క వాహనం గురించి వాళ్ళు చెప్తుంటే నాకు బూస్ బాంబ్స్ అంటారు చూడండి, అలా అనిపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక అక్కడ అంటే ఆ ప్రాంతం అంతా కూడా వేదనాదం అంట. ఇప్పుడు వేదనాదాలు జరుగుతూ ఉంటాయంటండి, మంగళ వాయిద్యాలు. అలాగే అసలు ఆ చల్ల గాలి కానీ వాళ్ళు చెప్తుంటే మనం అక్కడ ఉండిపోయామన్నట్లుగా అనిపిస్తుంది. చల్లని గాలి అంటండి అక్కడంతా కూడా, తిరుమల అంతా కూడా ఆ స్వామి వాహనం బయటికి రాగానే చల్ల గాలి అంటండి అంతా కూడా. అలాగే రకరకాల డ్రమ్స్ సౌండ్స్, అలాగే గోవింద నామాలు. అసలు ఇంకా చెప్పాలంటే కనుక ఆ జిఆర్ గారు ముందు వెళ్తారు కదండి, వేదఘోష చేస్తూ ఉంటారు. మళ్ళీ వెనక వైపు కూడా స్వామి వెళ్ళిపోగానే వెనక కూడా అంటండి, వెనక కూడా వేదపారాయణం అనేది జరుగుతూ ఉంటుందంటండి. ఆ వేద నాదాలు జరుగుతూ ఉండగా ఆ స్వామివారు అలా బయటికి వస్తుంటే ఆ 9 రోజులు కూడా చూసి అంటండి కళ్ళెంటి నీరే వచ్చేసిందంటండి. ఆ స్వామిని అనుకున్నారంట, మళ్ళీ వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాలకైతే మా పాపకు పిల్లలు పుడితే కనుక మళ్ళీ వచ్చే బ్రహ్మోత్సవాలకు వస్తామని ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకు కూడా అలానే వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఆ దృశ్యం చూస్తేనంటండి చాలా బాగుందనిపించిందంట. పోయిన సంవత్సరం వాళ్ళకి అనిపించింది ఈ వేదనాదం ఇవన్నీ కూడా అనిపించి, ఈ సంవత్సరం కూడా అలానే వెళ్ళారంట. వాళ్ళు చాలా సంతోషంగా చెప్తున్నారు. అయితే మొత్తం కూడా అసలు ఆ స్వామి వాహనాలు ఈ 16 వాహనాల మీద ఎలా అయితే వస్తూ ఉన్నారో ఒక్కొక్క వాహనాన్ని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించిందంటండి. ఆ ప్లేస్ అంతా చూస్తే కూడా అది వైకుంఠం, కలియుగ వైకుంఠం అని అంటారంటే ఆనంద నిలయం అని కూడా అంటారు కదండి. ఆ ఆనంద నిలయం తగ్గట్టుగానే ఉందని వాళ్ళు చెప్పారు. ఏంటంటే ఆ వాహనం వచ్చినంతసేపు కూడా, ఆ వాహనం అక్కడ నుండి బయలుదేరినంతసేపు కూడా, వాళ్ళ దగ్గరికి వచ్చేంతసేపు కూడా అసలు మనసు మనలో ఉండదంటండి, ఏదో లోకంలో వెళ్ళిపోతుందంట. అంత అందంగా ఉంది. అదే అన్నమాచార్యులు వారు చెప్తూ ఉంటారా, అన్నమాచార్యులు సినిమాలో చెప్తూ ఉంటారు, ఈ సౌందర్యానికి నువ్వు ఇంత అయిపోయావే, ఇంతకన్నా లోకోత్తరమైన సౌందర్యాన్ని చూసి నువ్వేమవుతావు అని చెప్తారు కదండి. అట్లానే ఆ స్వామి అంటండి ఈ నగలు ఒక ఎత్తు అయితే, ఆ నగలు అలంకరించుకున్న స్వామి మోము, ఆ నవ్వు ఇంకా ఎక్కువగా కనపడుతూ ఆ సంతోషాన్ని కలిగించారంట. అలాగే ఈ వాహనాలన్నీ కూడా కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ దగ్గర అయితే నుంచుంటే కనుక మనం స్వయంగా మనం డ్రై ఫ్రూట్స్ తీసుకువెళ్ళి హారతి ఇచ్చే భాగ్యం కలుగుతుందంటండి. వాళ్ళకు కూడా అట్లానే స్వామివారిని దగ్గరగా చూసి
ఛాన్స్ స్వామివారి ఊరేగింపులో మనం దగ్గరగా చూసే ఛాన్స్ అది ఒక్కటేనండి. అలా ఫ్రూట్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే, హారతి ఇచ్చేటప్పుడు మాత్రం అలౌ చేస్తారు. అంటే మిగతా సమయాల్లో అలౌ చేస్తారు కానీ కేవలం గరుడ వాహన సేవ రోజు మాత్రం అంటే, కాకపోతే అక్కడ గ్యాలరీలో ఉండే మనం హారతి ఇచ్చుకోవాలంటే కానీ ఎవరిని ఆ రోజు బాగా స్ట్రిక్ట్గా ఉంటుందని లోపలికి వెళ్ళే అవకాశం ఉండదంట. ఇక్కడ చక్ర స్నానం అంటారా, టీవీలో ఆ ఎదురుగా మండపంలో స్నానం చేస్తూ ఆ స్వామి వారి యొక్క స్నానం చేసేటప్పుడు మనం చేయటం అదొక తృప్తి. అలాగే ఈ స్వామివారికి చక్ర స్నానం ఎందుకు చేస్తారంటే కనుక, స్వామివారు ఇప్పుడు బాగా అలసిపోయి ఏం చేస్తామండి, బాగా అలసిపోయింది అనుకోండి మన శరీరం, స్నానం చేయగానే మనం కొంచెం ఫ్రెష్ అవుతాం. అలాగనే స్వామివారు ఈ 9 రోజుల పాటు కూడా విశేషంగా చేసుకున్న తర్వాత స్వామివారితో పాటు మన స్నానం చేయటం అంటే చాలా అద్భుతం. అలాగే అంటే చెప్తున్నారు, అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షాత్తు వాళ్ళకి అనిపించింది ఏంటంటే, వాళ్ళందరూ కూడా ఒక మునులు బ్రహ్మలు. అసలు ఆ సమయంలో కనుక మనం చూస్తే ఏంటంటే అన్ని 3,000,000 దేవతలను చూసినంత ఫలితాన్ని ఇస్తారంటండి. అంతమంది కనపడతారంటే ఏదో ఒక రూపంలో, ఒక మనిషి రూపంలో, ఒక బల్లి రూపంలో, ఆ కొండ మీద ప్రతి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక మునితో సమానం, అలాగే ఒక ఋషితో సమానం. ఆ కొండంతా కూడా, ఈ కొండను గరుడాల్ వారు చక్కగా వైకుంఠం నుండి ఈ యొక్క క్రీడాద్రి అని అంటారు, వైకుంఠంలో ఆ క్రీడాద్రిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మనందరినీ కూడా మోక్షానికి దగ్గర చేస్తున్నారు. అలాగే ఆ కొండలకు ఎక్కుతున్నా కానీ వెళ్తున్నా కానీ అసలు ఎంత ఆనందం కలుగుతుందండి మనకి, అది మర్చిపోలేము. అక్కడ ఉన్నంతసేపు కూడా ఏదో ఒక లోకంలో ఉన్నట్లుగా అనుకుంటాం. కాబట్టి అలా ఆ బ్రహ్మోత్సవాలు వాళ్ళు జరగటం, ఆ బ్రహ్మోత్సవాలు చూడటం, తర్వాత సంవత్సరం పిల్లలు పుట్టడం, ఈ సంవత్సరం కూడా వాళ్ళు వెళ్ళటం, వాళ్ళు చెప్తే అసలు నాకైతే కళ్ళంట నీళ్ళు వచ్చేసినాయండి. వాళ్ళు ఇంకా డీటెయిలింగ్గా చెప్పారండి. అయితే అంటే ఇప్పుడు మనకి స్టోరీ ఎలా అయితే చెప్తారో అలా చెప్పారు. నాకైతే అలా చెప్పడం అంటే కొంచెం కష్టమే, కానీ అలా కూడా చెప్పారు. ఏంటంటే పిన్ టు పిన్ ఫస్ట్ రోజు నుండి కూడా ఎలా జరిగింది అంటే మనకు లెందీ అయిపోతుంది, చాలా 2 గంటల సమయం పట్టిందండి ఆయన చెప్తే, కానీ అంత క్లుప్తంగా చెప్పేస్తున్నాను మీకు. అలా అనిపించిందంటండి బ్రహ్మోత్సవాలు, స్వామి బ్రహ్మోత్సవాలు అంటే కనుక ఆ వైభవం వేరంటండి, చాలా బాగుందంటండి. అలాగే ఒక్కొక్క పాయింట్స్లో హారతి ఇవ్వటం, కొన్ని చోట్ల గ్యాలరీలు ఉంటాయి కదండి, ఆ గ్యాలరీలో కొంతమంది బయటికి రాలేరు ఉంటారు, వాళ్ళకేంటంటే కొంచెం అటు తిప్పి చూపిస్తారంటండి, అది కూడా చాలా అద్భుతము. అయితే ఈ స్వామివారు బయటకు వచ్చినంతసేపు కూడా చక్కగా కళాకారులు డప్పు సప్పుళ్ళు, అలాగే మంగళవాయిద్యాలు, తర్వాత వేదనాదము స్వామివారికి, అలాగే ఆ స్వామి మెల్లగా కదులుతూ ఆ ఊపటం కూడా తీసుకురావటం కూడా చాలా అందంగా ఉంటుందంటండి. చక్కగా ఒకసారి నడకలు ఉంటాయి, కొన్ని స్వామివారికి సంబంధించిన నడకలు ఉంటాయి. ఆ నడకల ద్వారాగా ఆ యొక్క వాహనాన్ని తీసుకురావడం అనేది జరుగుతుంది. వాహన మండపం నుండి స్వామివారు బయలుదేరి మళ్ళీ 4 మాడవీధుల్లో తిరిగి మళ్ళీ స్వామివారి యొక్క అక్కడికి చేరుకుని మనకి దర్శనాన్ని ఇస్తారండి. అసలు నభూతో నభవిష్యత్ అంటండి ఆ బ్రహ్మోత్సవాలు. మీరు కూడా ఎవరైనా సరే ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం అయినా సరే మీరు బ్రహ్మోత్సవాలకు వెళ్ళండి. దూరం నుండి చూసినా చాలు స్వామిని, ఆ దూరం నుండి చూసినా కూడా మనకు తృప్తే. అలాగే ఇంకో విషయం ఏంటంటే కనుక మనకి రథసప్తమి అనేది వస్తుంది. రథసప్తమి రోజు కూడా మీరు వెళ్ళినట్లయితే స్వామివారికి ఆ రథంలో ఒకే రోజు 7 వాహనాల్లో దర్శనం ఇస్తారు. ఆ దర్శనం కూడా చాలా బాగుంటుంది. 7 వాహనాలు ఒకే రోజు చూడటం కూడా చాలా అద్భుతము. అలాంటి దర్శనాన్ని ఎవరైనా వెళ్ళతే కనుక చక్కగా వెళ్ళొచ్చు. కాకపోతే ఈ బ్రహ్మోత్సవాలు ఏంటంటే అలంకారాలు చేస్తూ ఉంటారు, కాళ్ళు చేతులు పెట్టి అలంకారాలు చేస్తూ ఉంటారు, ఇంకా ఎక్కువగా చేస్తారు. ఒకరోజు బ్రహ్మోత్సవాలు ఏంటంటే నగలు మారుస్తారు, దండలు మారుస్తారు, వాహనాలు అయితే అలానే ఉంటాయి. కానీ వస్త్రాలు మార్చి కొత్తగా అంటే కాళ్ళు చేతులు పెట్టకుండా మామూలుగానే వాహన సేవలు అయితే జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా చూడొచ్చు. ఏకదిన బ్రహ్మోత్సవం అని పిలుస్తారు. రీసెంట్గానే వస్తుంది, ఫిబ్రవరిలో వస్తుందండి. ఫిబ్రవరిలో ఈ యొక్క కార్యక్రమాలు వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా రథసప్తమికి ఏమైనా వీలవుతే కనుక వెళ్ళండి, చాలా బాగుంటుంది. రథసప్తమి వేడుకలు మాత్రం నభూత నభవిష్యతి అంటారు చూడండి, అట్లా ఉంటుంది. కలవు వెంకట నాయక అంటారు చూడండి, అట్లా అనిపించింది.
కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారికి మించిన దైవం లేరు, అలాగే వెంకటాచలం మించిన ప్లేస్ కూడా లేదంటండి. అంత గొప్ప క్షేత్రంలో ఆ బ్రహ్మోత్సవాలు చూడటం అంటే వారి యొక్క జన్మ అదృష్టమనే చెప్పుకోవాలి. గత సంవత్సరం వెళ్ళారు, ఈ సంవత్సరం పిల్లతో వెళ్ళేసరికి చాలా ఆనందం కలిగింది. ఆయన అనుకుంటే ఏదైనా తీర్చగలడు, ఏది అనుకున్నా అది నిమిషాల్లో మనకి చేసి చూపించగలడు. అలాంటి దైవం వెంకటేశ్వర స్వామి వారు. ఇలాంటి లీలలు చాలా 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 ఉన్నాయి. అవి చెప్పటానికి అలని కాలవి. అలాంటిది నేను ఇలా స్వీకరిస్తున్నాను. ఇలాంటి ఏమన్నా వాళ్ళకి అద్భుతాలు జరిగితే వాళ్ళన్నిటిని కూడా మీ ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అవి కూడా త్వరలోనే అందిస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఇది లెంది అయిపోతుంది వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.